అందరికీ నమస్కారం అండి. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి స్వాగతము. జగన్ అన్న అందరికి దిమ్మ తిరిగే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినాడు కదా. మనము అమరావతి ఓపెనింగ్ కి వెళ్ళటం లేదు. ఈ నిర్ణయం చంద్రబాబు చేసే అద్భుతమైన ఏర్పాట్లను చూసి తట్టుకోలేక కాదండి, అక్కడ అడుగడుగునా జరిగే అక్రమాలను సహించలేక ఆ ఘోరాలను చూడలేకే వెళ్ళడం లేదు అని రీజన్లు చెప్పి మరీ రానని చెప్పినాడు. బాబు పిలిచినాడు కదా అని పోలోమని మనం పోతే ప్రతిపక్షం ఎలా అయితాము? కొంతమంది మన జగన్ అన్న బాబుకు ముఖం చూపించలేకనే వెళ్ళడం లేదంటా ఉన్నారు. మడమ తిప్పని పులి జగన్ అన్న. విశ్వసనీయతున్న నేతకు భయం ఎక్కడుంటుందండి? మీరే చెప్పండి. ఆ రోజులలో మా నాయన పులివెందుల పులి, మరి ఇప్పుడు మా జగన్ అన్న దీక్షల బెబ్బులి. ఇంకా చంద్రబాబు కామెడీ డీటెయిల్స్ అన్ని చెప్తాను. అవి చూసే ముందు హెడ్లైన్స్ చదువుతాను చూడండి. శుభలేఖ ఇచ్చే చంద్రబాబు మన మీద బండలేద్దామనుకున్నాడు. జగన్ అన్న పరమ షార్ప్ గనుకనే రివర్స్ లెటర్ స్టోన్ విసిరినాడు. పసుపు పార్టీ పండుగకు మనమెట్లా పోతాము? ఓదార్పులు మాత్రమే తెలిసిన మనము శభాషని ఎట్లా అంటాము? ఆంధ్ర సీఎం చివరకు మొదలు పెట్టినాడు ఇటకల బిజినెస్. ఆయన విన్యాసాలన్నీ కూడా యూజ్లెస్. My dear NTV viewers, I want to give the news in detail now. రాజధాని ప్రారంభోత్సవానికి మనము ఎవ్వరం కూడా వెళ్ళటం లేదు. చంద్రబాబు కాస్ట్లీయెస్ట్ ఆహ్వాన పత్రికతోని వచ్చి రిక్వెస్ట్ చేసినా కూడా రాబోమని జగనన్న లేఖ రాసినాడు. మనము ఎటు వెళ్ళమని తెలుసు, అయినా శుభలేఖతో వచ్చి ఆ తర్వాత అశుభాలు మాట్లాడి బండలేస్తారు. రాళ్ళు వేయించుకోవడం ఇష్టం లేకనే జగనన్న మనకు కూడా తెలివి ఉంది అని నిరూపించినాడు. మీ తెలివి తెలుస్తానే ఉందమ్మా. మీ అన్న ఎంత షార్పో ఎంత షార్టో అందరికీ అర్థమవుతా ఉంది. మీకు చిల్లర రాజకీయాలు తప్పితే ఇంకేమీ పట్టదు. కనీసం ఇటుకలైనా దానం చేసి పుణ్యం సంపాదించుకోండి. మీ ఖాతాలో కనీసం ఒక్క పుణ్య కార్యక్రమం అయినా అకౌంట్ లో పడ్డట్లు అవుతుంది. ఏదో పాపం మెంటల్ గా ఉన్నాడు, కాస్త రిలీఫ్ కోసమైనా నలుగురు పెద్దవాళ్లతో కలుస్తాడని చెప్పి నేను రమ్మంటా ఉంటే ససేవిరా రానని చెప్పి అంటా ఉంటే ఇక దేవుడు కూడా మీ అన్నని బాగు చేయలేడు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అయ్యో, మీతోని నవ్వుతూ ఫోటోలు దిగే మూడ్ లో మేము లేమండి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఓపెన్ లెటర్ రాసినాడు మా జగనన్న. ఇంకా చూసుకోలేదా? మా సాక్షి పేపర్ లో కలర్ పేజీలో వచ్చింది, కావాలంటే చూసుకోండి. పేదల కన్నీళ్లతోని కట్టే ఆ రాజధానికి మా అన్న ఎలా రావాలి అని అడుగుతా ఉన్నాము. ఈ కన్నీటి రిబ్బన్ కటింగ్ కి మేము రామండి, రాలేము. ఈ ఒక్క తిరిగి వస్తే మీ కొంపలేమైనా మునిగిపోతాయా? గుంటూరులో దీక్ష చేస్తారు కానీ రాజధాని ఆహ్వానానికి రాడా? రేపు తుళ్లూరులో అసెంబ్లీ పెడుతున్నాం, బాబు గారు పెట్టించారని చెప్పి రాకుండా ఉంటాడా? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? మీ అన్న ఉన్న కాకతీయ మహారాజు అని చెప్పి అనుకుంటున్నాడా, లేకపోతే విజయనగర సామ్రాజ్య అధినేత అని చెప్పి అనుకుంటున్నాడా? కాస్త నేల మీదకి దిగిరమ్మని చెప్పండి. ఇది పద్ధత? ఏం షర్మిల పిలిచి మరీ టీడీపీ వాళ్ళతో తిట్టించుకున్నట్టుందిగా. ఆయన అమరావతి ఓపెనింగ్ కి పిలుస్తాననగానే మీకు జ్వరం పట్టుకున్నట్టుంది. ఆ బాబు కూడా బయటికి చెప్పకుండా ఉంటే బాగుండేది. సడన్ గా లేక పంపితే సీన్ ఎట్టా ఉండేదో. పండగలా చేస్తున్నాడంట. ఎళ్ళొచ్చుగా. బాబుని దగ్గరగా చూస్తే నవ్వుతా షేక్ హ్యాండ్ ఇయ్యాల్సి వస్తదని ఏంది? రాజధాని పెజల్ది కదా, అటా ఎళ్ళి పంచగట్టుకొని వస్తే అయిపోయా. కనీసం జపాను సింగపూర్ మంత్రులతో పరిచయాలైనా పెరగతాయి. నీకు తెలియదులే మామా, ఆ పాపాల క్రతువులో మా జగనన్న అడ్జస్ట్ కాలేడు. మాకు కన్నీళ్లు తుడవడమే గాని పెట్టించడం అనేది అసలే తెలీదు. ముందు పిలుస్తారు, తర్వాత తిడతారు, ఆ బండలు మనపై వేస్తారు. అసలే టీడీపీ మంత్రులు మా పార్టీని తిట్టడానికి రోజు కొత్త కొత్త డైలాగులు ప్రాక్టీస్ చేస్తున్నారంట. మీరు మాత్రం ప్రాక్టీస్ చేయకపోయినా తిట్టడం లేదా? ఆఖరికి అమరావతికి కేసీఆర్ కూడా గొడవలు చదువుకుంటున్నాడంట.
ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నేత పోకపోతే అట్ట ఎవరి మీదో అలిగి అదేదో కడుక్కోకుండా వెళ్లిపోయినట్టు అవుద్దేమో మీ పార్టీ కథ. అది చూసుకోండి. చూడబోతే ఈ మామ మనలను బలవంతంగా అమరావతి పంపేలా ఉన్నాడు. ఇంకా ఉంటే ఆ చంద్రబాబు ఏజెంట్ మాదిరి మారి ఆన్లైన్ లో ఇటకలు కూడా కనిపించే మాదిరిగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. పట్టు బట్టలు పెడతారన్నా బంగారమే పెడతారు అన్నా మా జగనన్న అమరావతికి ఎల్లడుగాక ఎల్లడు. కావాలంటే ఆ రోజు బెంగళూరు పోయి ఇంటి దగ్గరనే దసరా చేసుకొని ఫ్యామిలీతో గడుపుతాము. చాలా చక్కగా చెప్పారు షర్మిలమ్మ. వాళ్ళు మనల్ని పిలిచి అమరావతిలో పిఎం గారి ముందే అవమానించాలనుకుంటున్నారు. ప్రతిపక్షం అంటే అధికార పక్షం చేసే ప్రతి పనిని విమర్శించాల్సిందే, లేదంటే మనం కూడా టీడీపీ వాళ్ళతో కలిసిపోయామనుకుంటారు ప్రజలు. మన దీక్షలకి ఎన్ని అడ్డంకులు సృష్టించారని. అలాంటి వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్లిపోయి చేతులు కట్టుకొని కూర్చుంటామా? కాకపోతే పట్టు వస్త్రాలు, కుంకుమ, తిలకాలు లాంటి గిఫ్ట్లు మన ఇంటికే పంపమని చెప్దాం. మనకొచ్చే బట్టలు ఎందుకు వదులుకోవాలి? జబర్దస్త్ లో షూటింగ్ కైనా పనికొస్తాయి అనిపిస్తుంది. షర్మిలక్క, నాదొక ఐడియా. మారు యాషలు వేసుకుని వెళ్దాం, ఏమంటావు? చంద్రబాబు బ్యాష అమరావతిలో చేసే లోటుపాట్లు స్వయంగా చూడకపోతే రేపు పొద్దున్న అసెంబ్లీలో కడిగి పారేయటం కూడా మన వాళ్ళ కష్టం వద్దక్క, ఏమంటావు? అయ్యో వద్దు తమ్ముడు. అసలే ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ కోసము సీసీ కెమెరాలు పెడతా ఉన్నారంట. పోలీసులు గనక పట్టుకుంటే మిణుకు మిణుకుమంటున్న మన పరువు కాస్తా పోతుంది. అసలు టీవీలో లైవ్ కూడా చూడొద్దని జగనన్న ఇంట్లో కేబుల్ వైర్లు కూడా కట్ చేసినాడు. నల్లపాడులో మనకు జరిగిన అవమానము మర్చిపోదామా ఏమి చెప్పు? బాగా చెప్పారు షర్మిలమ్మ గారు. మీరొద్దు గాని నేను గుంటూరు లోకల్ కాబట్టి బర్రెల బేరగాళ్లాగా మారు వేషంలో వెళతా. ఏదో ఒకటి చేయాలి, చేయకపోతే బాగోదు. హడావుడి చేయకపోతే జనం పట్టించుకోరు. అసలే మన జగన్ గారి షుగర్ మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందంట. అవును షర్మిలమ్మ, అన్ని ఆలోచించే నేను ఈ బాయ్కట్ నిర్ణయం తీసుకున్నాను. మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు విరిగిపోయిన కుర్చీలు వేయాలని చెప్పి డిసైడ్ చేశారంట. మన వాళ్ళ కార్లను కూడా 10 కిలోమీటర్ల దూరానాపి మనతో పాదయాత్ర చేయించాలని చెప్పి ప్లాన్ చేశారంట. మనం తుళ్లూరు చుట్టుపక్కల పరిగెట్టుకుని రెచ్చగొట్టిన రైతుల చేతే మనల్ని వెక్కిరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారంట ఆ చంద్రబాబు. ఏ కోలఫరమో గౌరవనో చూపించి ఇకపైన ఇక్కడే మీ లెజిస్లేచర్ పార్టీ ఆఫీసు ఇదేనని కామెడీ చేయాలని చెప్పి అనుకున్నారంట. ఎంత బతికి ఈ అవమానాలు భరించడానికి అమరావతి వెళ్లాలా అని అడుగుతూ ఉన్నా. బాయ్కాట్ చేసి హైదరాబాద్ లో కూర్చొని 4 నేషనల్ ఛానల్స్ కి ఇంగ్లీష్ ఇంటర్వ్యూలు ఇచ్చినా సరే మనకు మేలే కదా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నా. ఏందమ్మా మీరు మా ఊరికే రావడం లేదంటగా? జగన్ బాబు వస్తాడు కదా అని మా తరఫున కూడా పొట్టుబట్టలే పెడదాం అనుకున్నామమ్మా. ఆయన కూడా దీక్షలు చేసి అలసిపోయాడుగా. ఓదార్చచ్చులే ఓసారి మనం కూడా అనుకున్నాం. మొన్నటి వరకు నల్లపాడు దగ్గరే ఉన్నాడు కదమ్మా. ఇప్పుడు రావడానికి ఏమవుతుందంట? పండగలకి, పబ్బాలకి, పెళ్లిళ్ళకి ఎగ్గొట్టడం మన తెలుగు సంప్రదాయం కాదుగా. ఇదంతా చూస్తా ఉంటే మన తూళ్ళూరు అత్తమ్మ కూడా బాబు పార్టీలోనే ఉన్నట్లుంది. అందుకే మై డియర్ ఎన్టీవీ వ్యూవర్స్, ఈ వార్తలను ఇంతటితో ముగించేస్తా ఉన్నాను. జై మన దీక్షలు, జై జై జగనన్న బహిరంగ లేఖలు.